ఇలా పైసలు అంటే లేనివి పట్టుకొచ్చి ఎత్తా అంటాడు. మరి ఇది ఎంతవరకు నిజం ముచ్చట అనే వివరాలు అనేవి మీకు ఇస్తాను. వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీనైతే రైతుల ఖాతాలో విడుదల చేస్తామని అయితే వానాకాలం సీజన్కి సంబంధించి అప్పుడు చూసిరా యాసంగి 1వ విడతలో మాదిరిగానే ఇప్పుడు ఈ వానాకాలం 1వ సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ఇక్కడ మళ్ళీ 3 విడతలు ఉంటాయన్నట్లయితే తెలుస్తుంది. 9 రోజులలో 9,000 కోట్లు అయితే జమ చేస్తామని అయితే తెలిసింది. మరి దీనికి సంబంధించి కూడా ఒకసారి అయితే వెళ్ళినట్లయితే రైతు భరోసా మొదట వారి ఖాతాలోకేనట. ఈ నెల 30న సీఎం రేవంత్ అయితే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. మరి 20-30 తారీఖు అంటారు, ఇప్పటికి 20 తారీఖు అన్నారు. మరి ఆ యాసంగి 3వ విడత ఎటుపోయింది, అది ఏ షేర్లోనో కొట్టుకపోయింది అన్నమాట. గోవింద. ఇక విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే సంగతి తెలిసిందే. తొలుత 1 ఎకరం కలకు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ 1 ఎకరం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ తర్వాత 2 ఎకరాలు అన్నమాట. సో ఇక్కడ మనకు 6,000 రూపాయల చొప్పున జమ అవుతాయి 1 ఎకరం అంటే. సో కొత్త వ్యవధిలో చూసుకున్నట్టయితే 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేస్తారు. తర్వాత నిధులు సర్దుబాటు ప్రకారం మరి రైతులకు సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారన్నమాట. సో ఏం అధికారులు చెప్తారో ఈ పథకం అసలు దీనికి ఉన్నదా లేదా అన్నట్టయితే ఇట్లా వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా ఉందా లేదా, అసలు ఇప్పటి వరకు ఈ పథకం అనేది ప్రారంభించినప్పటి నుంచి మొదలెట్టినట్లయితే మనకు రైతు భరోసా డబ్బులు అనేవి పడుతున్నాయా, మరి పేరుకి రైతు భరోసా ఎందుకు, ఆ పేరే తీసేస్తే పని అయిపోతాయి కదా. సో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాలకు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులను పూర్తిగా పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్తున్నప్పుడు చేయాలి కదా సక్రమంగా, కానీ చేయట్లేదు. ఇక్కడ తీర్మానాన్ని మొత్తం దిక్మాలిన వ్యవస్థ అన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో రైతు భరోసా విధులు ఇప్పటికే కొన్ని రైతు భరోసా పథకం నిధుల కోసం చాలామంది అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. మరి యాసంగి పంటకు సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు. అది ఎట్లా రాదిగా అయిపోయింది అన్నమాట. అది పని అయిపోయింది. గోవింద అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేసేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త వీడియో చేస్తున్నవారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. రైతులను పూర్తిగా మోసం చేస్తుంది అన్నమాట ప్రభుత్వం. చూసుకున్నట్టయితే రైతు భరోసా పేరుకే ఉంది రైతు భరోసా అని, సో చేసేదైతే ఏమైతే లేదు. సో ఇదే అన్నమాట ఇన్ఫర్మేషన్.